హలో అందరికీ. ఈరోజు వర్క్షాప్‌కి వెళ్ళే ముందు ఈ రాజు టీ స్టాల్ దగ్గరికైతే వచ్చేసి ఒక టీ కొట్టేసి అయితే ఇక్కడ నుంచి వర్క్షాప్‌కైతే స్టార్ట్ అయిపోయినా. సో నేను ఈరోజు వర్క్షాప్‌కి వెళ్ళిన తర్వాత ఏమేం వర్క్స్ చేసినో చూద్దాం చలో. ఫస్ట్ అయితే ఇక్కడ ఇంట్రా వీటన్ వెహికల్ అయితే హెడ్ ఓపెన్ చేయమన్నారు. హెడ్ ఓపెన్ చేసేస్తున్నా. సో ఈ వెహికల్ సంగతి ఇట్లుంటే ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి ట్యాపెట్ రూలర్ అంటారు. ఇది వచ్చేసి మెగా ఎక్సెల్ వెహికల్ది. ఈ ట్యాపెట్ రూలర్ అయితే డ్యామేజ్ అయిపోయింది, మీరు చూసిరు కదా. ఈ ట్యాపెట్ రూలర్ డ్యామేజ్ అయిపోయింది, మ్యాల్ బ్యాలెన్సర్ కూడా దెబ్బతినేది, దీనికి అటాచ్ అయి ఉండేది. సో దానివల్ల ఇంజన్ డౌన్ చేయాల్సి వచ్చింది. సో మెగా ఎక్సెల్ నడిపేవారైనా, మ్యాజిక్ ఎక్స్ప్రెస్ నడిపేవారైనా, మంత్ర నడిపేవారైనా మీ వెహికల్ యొక్క ట్యాపెట్ రూలర్ ఎలా ఉందో చెకప్ చేయించుకోండి, ఇలా ఇంజన్ డౌన్ అయ్యే ముందే. ఆ సంగతి అట్లుంటే ఇది వచ్చేసి ఇంట్రా V30 వెహికల్ యొక్క బ్రేక్ ప్యాడ్ చూసిరు కదా ఎట్లా అయిపోయిందో. ఇది నేను క్లాత్ తోటి పట్టుకున్నాను, ఎందుకంటే డైరెక్ట్ నా చేతితో పట్టుకుంటే చేతి కాలిపోతుంది, అంత వేడి ఉన్నది. డిస్క్ కూడా డ్యామేజ్ అయిపోయింది. సో ఇలా డిస్క్ డ్యామేజ్ ఎందుకైందంటే బ్రేక్ ప్యాడ్ మీరు చూసిర్రు. సో ఆ బ్రేక్ ప్యాడ్ సౌండ్ దాదాపుగా ఒక 1 వీక్ 10 డేస్ నుంచి వస్తుందట. కస్టమర్ అలానే ఇగ్నోర్ చేసి నడిపిర్రు. సో అందువల్ల డిస్క్ అనేది డ్యామేజ్ అయిపోయింది. ఇంకా అదృష్టం ఏంటంటే బాగా డ్యామేజ్ అయిపోలేదు, లైట్గానే డ్యామేజ్ అయింది. సో అందువల్ల అదే డిస్క్ని క్లీన్ చేసి సో కొత్త బ్రేక్ ప్యాడ్స్ అయితే అటు సైడ్ ఫిట్ చేసినాం, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే వేస్తున్నాం. సో ఇలాంటి ఎదుటి వాళ్ళు చేసే మిస్టేక్ నుంచి మనం అయితే నేర్చుకోవాలి. సో ఈ కస్టమర్ చేసిన మిస్టేక్ అయితే మీరు చూసిర్రు. సో మీ వెహికల్కి ఇలాంటి మిస్టేక్ని మాత్రం కానియకండి. ఇలాంటి వీడియో నేను ఇంతకుముందు కూడా చేసిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇక ముందు కూడా చేస్తూనే ఉంటా. ఎందుకంటే ఈ వీడియో వల్ల ఒక్కరు మారినా కూడా నాకు చాలా ఆనందం అనిపిస్తుంది కాబట్టి. సో ఏ సౌండ్ వచ్చినా ఇగ్నోర్ చేయకుండా మీ దగ్గరలో ఉన్న మెకానిక్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోండి. సో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో లాస్ట్లో మనం చెప్పే డైలాగ్ మీ అందరికీ తెలిసిందే. సో ఉంటా, మంచిది, బాయ్, జై హింద్.